మళ్ళీ టీనా విచిత్రంగా ఈ పదార్థం అతని ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుందని నిజంగానే అనుకుంటున్నాడు. అవును, నేను విన్నాను. అదేనుంది, నన్ను చూడు, నువ్వు పొగ తాగినప్పుడల్లా నాపై టీ చల్లేస్తూ ఉంటావు. కాబట్టి నేను ఈ మాస్క్ వేసుకుని నెలలుగా ఉన్నాను. చూడు, చాలా మంది స్థానికులు ఈ ఔషధ టీ బాగా పనిచేస్తుందని అంటున్నారు. అయితే నువ్వు ఏమర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు. నోరు మూసుకుని నీ పని చేసే. దాన్ని జీర్ణం చేసుకోవడానికి నాకు సహాయం చెయ్యి. రామా బ్రో, నేను ఈ రంగంలో ఎన్నేళ్లుగా ఉన్నాను. నన్ను నమ్ము, నేను ఏం చేస్తున్నానో నాకు పూర్తిగా తెలుసు. నోరు మూసుకో. అతను నిన్ను కొన్నాడంటే నీ అదృష్టం. నీకు పట్టింది అంతా నీ ఆడంబరమైన సంచుల గురించే. అతను మూర్చిపోయినా లేదా మూర్చిపోకపోయినా నీకు పట్టదు. డాక్, దయచేసి ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఆ టీ తాగుతూనే ఉంటాడు. అది ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుందని అనుకుంటూ అప్పటి నుండి అతను రెండింతలు ఎక్కువగా పొగ తాగుతున్నాడు. ఈ రోజు అతను పిచ్చివాడులా దగ్గర మొదలుపెట్టి నా ముందే కుప్ప కూలిపోయాడు. నేను భయంతో వణికిపోతున్నాను. అతనికి ఏమైందో? నీ భర్త కుప్పకూలిపోయాడు ఎందుకంటే ఆ టీ ఏమీ శుభ్రం చేయలేదు. అది అతనికి కాస్త భద్రంగా అనిపించింది అంతే. అందుకే అతను సాధారణం కంటే చాలా ఎక్కువగా పొగ తాగాడు. అది వాపును పెంచుతుంది.